హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 మరి ఒక 10 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అయితే ఉండబోతుంది ఈసారి. ఎందుకంటే మెగా ఆక్షన్ తర్వాత జరగబోయే ఐపీఎల్ చాలామంది ప్లేయర్స్ అండ్ టీమ్స్ అయితే మారాయి. సో ఇప్పుడు మనం ఆర్సీబీ ఒక ప్లేయింగ్ 11 ఆల్రెడీ చూసాం. ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ దీంట్లో ఒక ప్లేయర్ అయితే వెళ్ళిపోయాడు, అతనికి రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఈ టీంలో ఉన్న డేంజరస్ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్ ఎవరు, ప్లేయింగ్ 11 అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది. అండ్ ఐపీఎల్ సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి చాలామంది ప్లేయర్స్ని 90% ఆల్మోస్ట్ ఒక 70% ప్లేయర్స్ని మార్చేశారు. చాలామంది కొత్త ప్లేయర్స్ వచ్చారు, ఇందులో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఆ మ్యాచ్ విన్నర్స్ ఎవరు అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూడబోతున్నాం. సో నెంబర్ 1 అభిషేక్ శర్మ. సో పోయినసారి ఉన్నాడు, ఈసారి కూడా ఓపెనర్గా వస్తాడు. ఇతడు ఖచ్చితంగా ఒక మ్యాచ్ విన్నర్. మామూలుగా ఉండదు ఇతని బ్యాటింగ్, మీకు తెలుసు. సన్ రైజ్ హైదరాబాద్కి చాలా బలం అంటే ఇతడే అనుకోవచ్చు. సో ఇతడు ఒక మ్యాచ్ విన్నర్గా పనికిస్తాడు ఎస్ఆర్హెచ్కి అండ్ ఓపెనర్ కూడా. అండ్ ఇంకో ప్లేయర్ ఇషాన్ కిషన్. ఈసారి కొన్నారు ఇషాన్ కిషన్ని. సో ఇతను కూడా ఒక మ్యాచ్ విన్నరే, బిగ్ హిట్టింగ్ చేస్తాడు. ఐపీఎల్లో ఇతడి రేంజ్ ఏంటో మన అందరికి తెలుసు, ఎంత భారీ షాట్స్ కొడతాడు అనేది అందరికి తెలుసు. ముంబై ఇండియన్స్కి ఆడేవాడు అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు. అండ్ ప్రాక్టీస్లో కూడా ఇతడు తన హవా అయితే చూపిస్తున్నాడు బిగ్ హిట్టింగ్స్తోని. సో మొత్తానికి ఇషాన్ కిషన్ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి ఆల్రెడీ ఒక రేంజ్లో ఫైర్ ఉంది బ్యాట్స్మెన్లో. ఇతడు యాడ్ కావడం ఇంకా ఫైర్ అనుకోవచ్చు. సో మొత్తానికి అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ విన్నర్, ఇషాన్ కిషన్ కూడా ఒక మ్యాచ్ విన్నర్. అండ్ ఆ తర్వాత కొత్తగా కొన్ని ప్లేయర్స్లో హర్షల్ పటేల్. సో ఈసారి నేను ఎస్ఆర్హెచ్లో చాలా ఇంట్రెస్ట్గా చూసే ప్లేయర్ హర్షల్ పటేల్. ఎస్ఆర్హెచ్కి ఈసారి హర్షల్ పటేల్ చాలా అవసరం, ఎందుకంటే ఇతని పేస్ వేరియేషన్స్తోని రన్స్ నాపేస్తాడు. పోయిన సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ 200-250 రెగ్యులర్గా కొడుతున్నా కూడా పాజిటివ్ బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ కొట్టేసినంత పనిచేశారు. సో పెద్ద ఎఫెక్టివ్గా అయితే బౌలింగ్ ప్రూవ్ కాలేదు. నటరాజన్ ఒక్కడు చివరిలో కాస్త కంట్రోల్ చేసేవాడు. అందుకే ఈసారి హర్షల్ పటేల్ని తీసుకున్నారు. ఇతడు ఆ మిడిల్ ఓవర్స్ అండ్ చివర్లో తన బౌలింగ్ అండ్ తన పేస్ వేరియేషన్స్తో ముప్పు తిప్పలు పెడతాడు. అండ్ ఆబ్వియస్గా బ్యాట్స్మెన్ అయితే క్యాచ్ అవుట్ కావడం జరుగుతుంది. సో బిగ్ టార్గెట్ చేయాలంటే హర్షల్ పటేల్ లాంటి బౌలర్ ఉన్నప్పుడు కష్టం. సో హర్షల్ పటేల్ డెఫినెట్గా మ్యాచ్ విన్నరే, ఎందుకంటే పర్పుల్ క్యాప్ ఇతడు పదే ఇతనికి వస్తూ ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ మంచి బై చేశారని చెప్పొచ్చు. అండ్ ఇతని తర్వాత మహమ్మద్ షమి. ఈ సీజన్లో మహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్కి మెయిన్ అట్రాక్షన్, ఎందుకంటే టాప్ ప్లేయర్స్ అయిన భువనేష్ అండ్ నటరాజన్ తీసేసి ఇతనికి కొన్నారు. ఈసారి మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పర్లే అనిపించాడు, కొన్ని మ్యాచ్ల్లో ఎక్స్పెన్సివ్ కూడా అయ్యాడు. సో మొత్తానికి ఒకసారి ఫామ్లోకి వస్తే మాత్రం విధ్వంసకరమైనటువంటి బౌలర్. అండ్ గుజరాత్ టైటాన్స్కి మనం చూసాం, చాలా మ్యాచ్లు గెలిపించాడు. స్టార్టింగ్లో బాగా వేస్తాడు అండ్ చివరిలో కూడా వేయగలడు. సో ఇతడు కూడా ఒక మ్యాచ్ విన్నర్ సన్ రైజ్ హైదరాబాద్కి డెఫినెట్గా. సో మహమ్మద్ షమి కూడా ఈసారి మంచి అడ్వాంటేజ్ కాబోతున్నాడు. అండ్ హెన్రిచ్ క్లాసన్ అనే ఇంకొక మ్యాచ్ విన్నర్ ఉన్నాడు. సో 11 మందిలో ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్కి చాలామంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. హెన్రిచ్ క్లాసన్ అయితే బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. అండ్ టీంలో ఇతడు ఉంటే చాలా ఒక ధైర్యంగా ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. సో మొత్తానికి హెన్రిచ్ క్లాసన్ కూడా మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. T20లో ఇతడు ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, ఇతడి గురించి మనకు తెలిసిందే. సో ఓపెనర్గా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఇతడి దగ్గర డిఫెన్స్ ఆడడం ఉండదు, చాలా ఫాస్ట్గా రన్స్ చేస్తాడు. T20లో సన్ రైజ్ హైదరాబాద్ సక్సెస్కు మెయిన్ కారణం ట్రావిస్ హెడ్ అని చెప్పొచ్చు. పోయిన సీజన్లో ఇతడితో పాటు అభిషేక్ శర్మ చెలరేగాడు. ఆ విధంగా అయితే పోయిన సీజన్లో ఫైనల్ దాకా వెళ్ళారు. అండ్ నెక్స్ట్ వియాన్ ముల్లర్. సో బ్రైడన్ కర్స్ ప్లేస్లో కొన్నారు ఇతన్ని అండ్ ఇతడు రిప్లేస్మెంట్ అతడికి. సో ఇతడు కూడా మ్యాచ్ విన్నర్, ఎందుకంటే మంచి హిట్టింగ్ చేస్తాడు చివర్లో అండ్ స్టార్టింగ్ కూడా వస్తాడు. మొత్తానికైతే మంచి బ్యాట్స్మెన్ అండ్ బౌలర్, ఒక ఆల్రౌండర్. సో ఇంత మంచి ప్లేయర్ ఈసారి వీళ్ళు రిప్లేస్మెంట్ రూపంలో కూడా మంచి ప్లేయరే బ్రైడన్ కార్స్కి వచ్చాడని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ కెప్టెన్, మీకు తెలుసు ఇతడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అండ్ ఆస్ట్రేలియాకే ఇతడు చాలా విజయాలు అందించాడు. సో ఇతడు కూడా మ్యాచ్ విన్నర్. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి పోయిన సీజన్లో ఎంత బాగా ఆడాడో మనం చూసాం. ఈ సీజన్ కూడా అంతకంటే బెటర్ ఆడే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఇంజురీ కనుక ప్రాబ్లం లేకపోతే. ఆ తర్వాత రాహుల్ చహర్ స్పిన్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఇతడు మ్యాచ్ విన్నర్. సో మొత్తానికి ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఈ 10 మంది ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నర్ అనవచ్చు. ఇంకా ఆడన్ జంప, సిమర్జీత్ సింగ్ మొదలైన ప్లేయర్స్ ఉన్నారు, అభినవ్ మనోహర్. సో వాళ్ళని కాకుండా ఓన్లీ మ్యాచ్ విన్నర్స్ రూపంలో చూసుకుంటే 10 నుంచి 8 మంది దాకా సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించే ప్లేయర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ దగ్గర. సో ఈ సీజన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇందులో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ అయితే చేయండి.